హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కూడా కేరళ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా టాపిక్ గురించి ఇంకా మాట్లాడొద్దని అనుకుంటున్నాను. అవునండి. మనం ఏమన్నా ఒకటి అడ్రస్ చేసినా జెన్యున్గా ఏదన్నా ఇది కదా అని చెప్తున్నా ఫస్ట్ బయట వాళ్ళు పక్కన పెడితే మన వాళ్ళే రివర్స్ అయిపోతున్నారు. మనం ఏదన్నా ఒకటి కంటెస్ట్ ఇది పరిస్థితి అని వెరీ జెన్యున్ వేగా వెరీ పొలైట్గా చెప్తున్నా ఫస్ట్ మన వాళ్ళే తీసుకోలేకపోతున్నారు. ఇంకా సో కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది, ఏమనుకోవద్దు. కొంచెం బాగాలేదు వాయిస్ అండ్ దగ్గు కూడా వస్తుంది కాన్స్టెంట్గా. బట్ అయినా కూడా ఇంకా తప్పదు, ఇంకా వీడియోస్ అయితే చేస్తున్నా. సో ఏమనుకోవద్దు, మధ్య మధ్యలో ఒక ఇన్ కేసు దగ్గు వచ్చినా కూడా ఏమనుకోవద్దు అని ముందే చెప్తున్నా అంతే. సో అండ్ ఇంకా టాపిక్స్ విషయానికి వస్తే 2 టాపిక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 2 కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇవి 2 కూడా ఇంటర్లింక్డ్. సో అందుకని మనం డెఫినెట్గా ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కలిపి మాట్లాడుతున్నాం మనం ఒకటే వీడియోలో. రెండింటి గురించి మాట్లాడతాం. ఒకటి వచ్చి కా సినిమాకి సంబంధించి తమిళనాడులో థియేటర్లు ఏవైతే ఇవ్వలేదో వాటి గురించి కిరణ్ అబ్బవరం గారు ఏదైతే రీసెంట్గా గలాటా ప్లస్లో భరద్వాజ్ గారితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారో చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయి కూర్చుంది. అండ్ రెండోది వచ్చి రీసెంట్గా ప్రదీప్ రంగనాథన్ గారి కోసం ఒక లేడీ యాంకర్, ఒక లేడీ జర్నలిస్టు, అంటే బేసిక్గా మన జర్నలిస్టులో ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారులేండి. ఫస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు యాక్చువల్లీ. పుట్టుమచ్చలు లెక్క పెట్టారా అని చెప్పి అడిగాడు ఆయన. అதாவது ఆయన బ్యాన్ చేసింది. తర్వాత మన తాత వస్తాడే అదరగొట్టి పోతాడే అని చెప్పి ట్రోల్ చేస్తుంటారు ఆయన, మూర్తి గారు యాక్చువల్లీ. సో ఆయన్ని ఆ పేరుతోనే అందరూ పిలుచుకుంటారు కాబట్టి సో కొంచెం అట్లా పాపులర్ కాబట్టి అలా చెప్తున్నా అంతే. ఆయన కూడా కాంట్రవర్సీలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ లేడీ జర్నలిస్ట్ మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకరు అనమాట, వారసత్వం అనమాట. వారసత్వ రాజకీయాల్లాగా వారసత్వ కంపు జర్నలిజం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి దాన్ని వీళ్ళందరూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆ టైంలో ప్రదీప్ గారి కోసం ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, సో ఇది బేసిక్గా అదొక కాంట్రవర్సీ అయి కూర్చుంది. దానికి మళ్ళీ కిరణ్ అబ్బవరం గారు రెస్పాండ్ అయ్యారు. సో అదొకటి హైలైట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు కా సినిమా ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రదీప్ గారి కోసం డిస్కషన్ వచ్చింది. సో అందుకని ఓవరాల్గా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపించింది. సో అందుకనే ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది 2 టాపిక్స్ని ఒక దాంట్లోనే కలిపి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కా సినిమాకి సంబంధించిన తమిళనాడు థియేటర్స్ ఇష్యూ కోసం మాట్లాడుకుంటే ఆయన జెన్యున్గా ఆయన ఒపీనియన్ అయితే తెలియజేశారనిపించింది నాకైతే కిరణ్ అబ్బవరం గారు. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు మేబీ ఈ సినిమా ఆయన రూల్స్ రంజన్కో లేదంటే అదేంటది మేటర్కో లేదంటే మొన్న వచ్చింది అంటే దిల్ రూబాకో వీటికి దేనికో అడుగుంటే మేబీ అది కరెక్ట్ కాదని అందరం అనుకునేటోళ్ళం. బట్ ఆయన అడిగింది కా సినిమాకి. బేసిక్గా రీసెంట్గా ఇదే టాపిక్ని మైత్రి ప్రొడ్యూసర్స్ దగ్గర రైజ్ చేసినప్పుడు యూ మేక్ గుడ్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, యూ మేక్ గుడ్ కంటెంట్, సో దెన్ యూ కెన్ ఆస్క్ అన్నట్టుగా మాట్లాడితే కా ఈజ్ ఏ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, కా ఈజ్ ఏ గుడ్ కంటెంట్. ఓకే, సో డెఫినెట్గా కా సినిమా కోసం ఆయన ఫైట్ చేయడంలో తప్పలేదు. ఆయన వేరే ఏదో సినిమాల కోసం మాట్లాడితే మేబీ అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా ఆయన కంటెంట్ ఉన్న ఫిల్మ్ కోసమే మాట్లాడారు ఆయన. సో ఇంకా పోనీ అదే బ్యానరు పోనీ ఈయన ఇక కిరణ్ అబ్బవరం గారితో సినిమా తీసి మీటర్ దింపింది. సో అది ఎలా ఉందో మనం చూసాం యాక్చువల్లీ. సో అది కూడా అంత ఏమంటారు ఎగ్జాక్ట్గా బాగున్న ఫీలింగ్ అయితే ఉండదు. సో చాలా మటుకు ఏమనిపించదు బేసిక్గా మూవీ అంతా కూడా. సో వీళ్ళు బేసిక్గా ఇప్పుడు వాళ్ళ బ్యానర్లోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎందుకు అలాంటి ఒక కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనుకుంటే ఇప్పుడు అది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా ఆ టైంకి అలా జరిగిపోయింది. సో బేసిక్గా కిరణ్ అబ్బవరం గారిది ఇంటర్వ్యూ ఉంది, మన ఛానల్లో వస్తుంది, ఈరోజు ఈవినింగ్ వస్తుంది. సో దాంట్లో ఆయన ఒకటే మాట అన్నాడు, అంటే ప్రతిదీ కూడా స్టోరీ ఆన్ పేపర్ బాగానే ఉంటుంది, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతుంది, దానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే కారణం అవుతాయి అన్నట్టుగా చెప్పారు. సో మేబీ అలా పోయిందని అనుకుందాం. బట్ అదే అంటున్నా, ఇప్పుడు ఒక కంటెంట్ ఉన్న ఫిల్మ్ని కంటెంట్ లేని ఫిల్మ్ అని చెప్పి ఎలా చెప్పారనేది అక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట యాక్చువల్లీ. బట్ ఏమో మరి ఇంకా అది ఒక పాయింట్. సో డెఫినెట్గా ఇక్కడైతే మాత్రం ఈయన చెప్పింది రైటే. సో ప్రదీప్ గారికి ఇక్కడ బేసిక్గా ఓకే, ఆయన లాస్ట్ 2 మూవీస్ ఏవైతే లవ్ టుడే ఉందో, తర్వాత డ్రాగన్ ఉందో, అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే యూత్ ఫ్రెండ్లీ, ఎగో ఫ్రెండ్లీ లాగా ఇవి యూత్ ఫ్రెండ్లీ అనమాట. సో బేసిక్గా అందరూ బాగా రిలేట్ అవుతారు, బాగా ఓన్ చేసుకుంటారు, బాగా కనెక్ట్ అవుతారు. నిజంగా అలాంటి ఒక సిచ్యువేషన్ జరిగినట్టయితే వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటుందనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆయన స్క్రీన్ మీద చూపిస్తారు. సో అందుకని బేసిక్గా చాలామంది నవ్వుకుంటారు, కనెక్ట్ అవుతారు, ఓన్ చేసుకుంటారు, అట్లా జరుగుతుంటుంది. డెఫినెట్గా ప్రదీప్ గారు అయితే మాత్రం మెల్లిమెల్లిగా మనకి బాగా ఎక్కుతున్నారు.
డబ్బింగ్ కూడా ధనుష్ గారికి డబ్బింగ్ ఎవరైతే చెప్తున్నారో తెలుగులో వాళ్ళే చెప్తున్నారు కాబట్టి కొంచెం ఆ రిలేటబిలిటీ అనేది వస్తుంది. పర్సనాలిటీలు కూడా ఇద్దరివి కొంచెం సన్నగానే ఉంటారు కాబట్టి అది కూడా యాప్టే. సో ఇవన్నీ కూడా సెట్ అవుతున్నాయి ఓవరాల్గా. ఓకే, ఒక రఘువరన్ బీటెక్ ఏదైతే ఉందో ఆ టైంలో మనం ఎలాగైతే ధనుష్ గారిని బాగా ఓన్ చేసుకున్నాం, అలాగే ఈయన కూడా ఓన్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, దట్స్ ఫైన్. కాకపోతే ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా సినిమా ఏదైతే ఉందో ఇది తెలుగు సినిమా, అంటే ఒక నేను అవుట్ రైట్ తెలుగు ఇండస్ట్రీ పర్సన్ని, కానీ ఇక్కడ నా సినిమాకి థియేటర్స్ ఇవ్వట్లేదు, ప్రాపర్గా ఇవ్వట్లేదు. బట్ వేరే ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక హీరోతో తెలుగు ప్రొడ్యూసర్లే చేసినప్పటికీ కూడా ఇస్తున్నారు, ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారు. సరే, ఓకే, నో ఇష్యూస్. బట్ ఏమంటే ఇప్పుడు నేను ఒక సినిమాని తీసి తెలుగు ఆడియన్స్ కోసం, తమిళనాడులో ఉన్న తెలుగు ఆడియన్స్ కోసం కొన్ని థియేటర్లు ఇవ్వండి అంటే మాత్రం వాళ్ళు ఇవ్వనంటున్నారు. సో ఇక్కడ ఏమో ఇంత ఓపెన్ యాక్సెస్ ఇచ్చేస్తున్నారు, ఇంత ఓపెన్గా థియేటర్లు ఇచ్చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, అక్కడేమో కొద్దిగా కూడా సపోర్ట్ లేదు. మరి అలాంటప్పుడు మీరు ఇండస్ట్రీస్ మాట్లాడుకొని ఏదో ఒకటి ఒక సొల్యూషన్ తేవచ్చు కదా. ఇప్పుడు మీ దాంట్లో ఒక యంగర్ జనరేషన్ హీరో కూడా మా దాంట్లో మంచి థియేటర్లు పడుతున్నాయి, మీ దాంట్లో ఒక సినిమా బాగా హైప్ ఉందంటే దానికి మా దగ్గర కూడా ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు లియో ఉంది, లియోకి బేసిక్గా ఎక్కువ థియేటర్లు ఇచ్చారు అప్పట్లో. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుతో కంపేర్ చేసుకుంటే మెయిన్ థియేటర్లన్నీ లియోకి వెళ్ళేవి. ఎందుకంటే ఇంక అదంతే, ఇంకా అలాగే జరిగేది. సో ఇక్కడ పాయింట్ అదే అనమాట. ఇక్కడ ఆయన క్వశ్చన్ ఏంటి, మనమేమో ఇలా చేస్తున్నాం, వాళ్ళేమో అలా చేస్తున్నారు. సో ఫస్ట్ అట్లీస్ట్ మన ఇండస్ట్రీకి ప్రియారిటీ ఇచ్చుకుంటే కొద్దో గొప్ప బెటర్ కదా, వాళ్ళు ఎలాగూ మారినప్పుడు, ఆర్ అట్లీస్ట్ వాళ్ళైనా మారితే బాగుంటుంది. ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఆయనకు అనిపించింది, జెన్యున్గా చెప్పారు. అండ్ డెఫినెట్గా ఆ పొజిషన్లో ఉంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సినిమా తీసి ఆ సినిమాని తెలుగులో బాగా పేరు తెచ్చుకొని బాగా హిట్ అయింది. సో ఓన్లీ తెలుగు ఆడియన్స్ కోసమే తమిళనాడులో కొన్ని షోస్ అయితే అడిగారు, బట్ అది కూడా ఇవ్వలేదు. తమిళ వెర్షన్కి కూడా అడగలేదు ఆయన, తెలుగు వెర్షన్కే అడిగారు, బట్ అవి కూడా ఇవ్వలేదు. అవి కూడా చాలా లేట్గా ఇచ్చారు. బట్ అమరానికి మాత్రం మన దగ్గర ఇక్కడ చాలా థియేటర్స్ ఇచ్చారు. సో అది పాయింట్. ఇంకా లక్కీ భాస్కర్ అంటారా, మనం దుల్కర్ గారిని ఓన్ చేసుకొని ఉండొచ్చు, బట్ స్టిల్ ఆయన అయితే మలయాళం హీరోనే కదా ఎండ్ ఆఫ్ ది డే. సో ఆయన ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో తర్వాత బగీరా కూడా ఇట్స్ లైక్ ఏ కన్నడ ఫిల్మ్, అండ్ తర్వాత అమరన్ ఈజ్ ఎ తమిళ్ ఫిల్మ్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ టైంలో ఒక తెలుగు సినిమాకి ఆ బేసిక్ సపోర్ట్ అనేది కూడా లేకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా తెలుగు ఇండస్ట్రీ నుంచి అనేది ఆయన పాయింట్. సో దానికి ఎవరేం చేయలేరు. సో అది అక్కడైతే ఆయనే కరెక్ట్. అక్కడ ఆ ఒక్క సినిమా గురించి మాత్రమే ఆయన మాట్లాడారు కాబట్టి, మిగతా సినిమాల కోసం ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన అంటున్నాను, నేను రూల్స్ రంజన్ కోసమో, మీటర్ కోసమో, లేదంటే ఇంకోటి ఏంటది ఏదో వేరే సినిమాల కోసమో, వాటి కోసం అయితే మనం కూడా మాట్లాడేటోళ్ళం కాదు. మనం కూడా ఆయనదే తప్పు అంటాం. బేసిక్గా మూవీ బాగాలేదు కదా, మన తెలుగు ఆడియన్స్ ఇక్కడే ఎంకరేజ్ చేయలేదు ఎవరు కూడా. సో అలాంటప్పుడు అక్కడ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారనే క్వశ్చన్ వస్తుంది. బట్ కా ఈజ్ ఎ హిట్ హియర్. ఇక్కడ బాగానే ఆడింది, దానికి మంచి పేరు వచ్చింది. అండ్ ఆ క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ అనే పేరు వచ్చి అసలు లిటరల్లీ చాలా టాప్ లెవెల్లో అప్రిషియేషన్స్ వచ్చాయి ఆ క్లైమాక్స్కి కానీ, ఆ స్టోరీ కాన్సెప్ట్కి కానీ, మొత్తం అందరికీ కూడా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఒక పాయింట్ ఉన్న ఒక సినిమాని అలా తీసుకెళ్దాం అనుకున్నప్పుడు కూడా దాన్ని తీసుకెళ్ళనివ్వకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అలా బాధపడినప్పుడు ఆయన మాట్లాడారు, అందులో అయితే రాంగ్ అని అనిపించలేదు. అండ్ వీళ్ళు కూడా యూ మేక్ గుడ్ కంటెంట్ ఫిల్మ్స్ దెన్ యూ ఆస్క్ అంటే అదే అన్న, మళ్ళీ ఇప్పుడు కా కోసమే కదా అడిగారు, మిగతా వాడి కోసం కాదు. అది మరి వాళ్ళకి ఇది కా ఎందుకు గుడ్ కంటెంట్ ఫిల్మ్ అనిపించలేదో నాకు అర్థం కాలే. ఎనీహో దట్స్ ఓకే. సో ఇది డెఫినెట్గా ఇక్కడైతే మాత్రం కిరణ్ అబ్బవరం గారు అయితే కరెక్టే ఇందులో. రెండోది ఇంకా ప్రదీప్ గారి కాంట్రవర్సీ లుక్స్ పరంగా, హీరో లుక్స్ అనే పాయింట్ ఏదైతే ఉందో దాని పరంగా మన దగ్గర చెప్తున్నాను కదబ్బా, వారసత్వ జర్నలిస్టులు కూడా వస్తున్నారు కంపు జర్నలిజంలో. సో ఒకరి తర్వాత ఒకరు ఇట్లా చేస్తూ ఉన్నారనమాట మొత్తం. సో అంటే ఏమో అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఇప్పుడు నాకు ఒక నోటిదోలు ఉంది, దాన్ని నేను తీర్చేసుకుంటా అంటే కుదరదు. నువ్వు అవతల పర్సన్ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ, ఎస్పెషల్లీ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలు క్వశ్చన్స్తో Q&A సెషనే లేదు అని చెప్పి మైక్లే పెట్టకుండా ఓన్లీ వాళ్ళు మాట్లాడాలనుకున్నది మాత్రం మాట్లాడేసి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. బట్ ఏమంటే సరే ఓకే, ఏమో మనం చెప్పలేని పాయింట్ని, మనం మిస్ అయిన పాయింట్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో, మనం ఆన్సర్ చేయొచ్చేమో, పబ్లిక్ అలా కూడా తీసుకెళ్ళొచ్చేమో అన్న ఒక ఇంటెన్స్ థాట్తో, అన్న ఒక ఇంటెన్షన్స్తో ఈ కైండ్ ఆఫ్ Q&A సెషన్ అయితే పెట్టారు. సో అది మంచి విషయమే. సో ఈ Q&A సెషన్ అనేది ఉండడం అనేది కూడా ఎప్పటికైనా మంచిది ఇండస్ట్రీలో. బట్ ఆ టైంలో అడ్డదిడ్డమైన క్వశ్చన్లు ఉంటున్నాయి అబ్బా, మరి ఘోరంగా.
ప్రదీప్ అనే పర్సన్ ఆయన ఆయన ఇప్పుడు ఆయనేమి బేసిక్గా ఆయనేమి సలార్ తీయట్లేదు, ఆయనేమి కల్కి తీయట్లేదు, ఆయనేమి RRR తీయట్లేదు, ఆయన ఏం తీయట్లేదు కదా, ఆయనేమి యానిమల్ తీయట్లేదు, ఆయన ఏం తీయట్లే. ఆయన జోనర్లో ఏవైతే సినిమాలు ఉన్నాయో వాటిని తీసుకుంటున్నారు. వాటికి ఏదైతే కావాలో అది ఆయనలో ఉంది, ఆ స్టఫ్ ఉంది, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అది ఆయనలో ఉంది. దట్స్ ఓకే. ఇంకేం కావాలి? ఇప్పుడు హీరో అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే విజయ్ సేతుపతి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే విక్రమ్ సినిమాలో ఆయన ఎంట్రీ ఏమైనా 6 ప్యాక్ ఉంటుందా? ఇప్పుడు బేసిక్గా హీరోలు అంటే 6 ప్యాక్ అనే పాయింట్ కూడా ఉంటుంది కదా, బట్ ఆయనలో ఏమి ఉంటుందా? ఉండదు. అలా ఏమి ఉండదు అక్కడనే కాదు. ఇప్పుడు బేసిక్గా పీపుల్ మైండ్ సెట్ ఇక్కడ కూడా మారింది. సో హీరో ఎలా ఉన్నా సరే కంటెంట్ వర్కౌట్ అవుతుంటే చూస్తున్నారు. ఆ మాటకు వస్తే మౌలి ఏమన్నా పెద్ద స్టారా? బట్ లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమాని ఒక యంగర్ జనరేషన్ ఇద్దరు కిడ్స్ మధ్య, ఇద్దరు అడల్ట్స్ కూడా కాదు యాక్చువల్లీ, ఆ అడల్ట్కి కిడ్కి ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడుతున్న ఏజ్ గ్యాప్లో ఉన్న ఒక ఇద్దరిని పెట్టి సినిమా తీస్తే అది 25 కోట్లు 30 కోట్లు కలెక్షన్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? పీపుల్కి కథ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్. ఈ సినిమా మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది అనేది ఇంపార్టెంట్ అంతే. సో దానికి లుక్స్ డజంట్ ఈవెన్ మ్యాటర్ అసలు. ఆ మాటకు వస్తే జయకృష్ణకు బాగా పేరు వచ్చింది సినిమాలో లిటిల్ హార్ట్స్లో. ఆయనేమి ఇప్పుడు ఏమంటారు, ఆయన మేబీ కమీడియన్గానే చేసి ఉండొచ్చు, బట్ కమీడియన్స్లో కూడా లుక్స్ ఎంచేటోళ్ళు ఉంటారు. వెన్నెల కిషోర్ గారి లుక్స్ బాగున్నాయి కదా, ప్రియదర్శి గారి లుక్స్ బాగున్నాయి కదా, ఇట్లా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో అదే అంటున్నా, ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనేది రాంగ్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళు ఇలాగే ఉండాలనే థాట్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేయాలి మనం. నానిగారు ఒకసారి చెప్తారు ఈ టైల్స్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేయాలని చెప్పి. అలాగా ఈ వీళ్ళింతే అనే ఐడియాలజీని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చూడడం మొదలు పెడితే బాగానే ఉంటుంది. బట్ ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఏంటది? ఆయన ఇదే కైండ్ ఆఫ్ సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చినట్టయితే మొనాటనీ ఫీల్ వచ్చేస్తుంది. అటు లవ్ టుడే అలాగే ఉంటుంది, డ్రాగన్ అలాగే ఉంటుంది, ఇప్పుడు ఇది కూడా కొంచెం ఎందుకో దగ్గరగా అలాగే అనిపిస్తుంది. సో అప్పుడు కొంచెం మొనాటనీ ఫీల్ వస్తుంది. సో అలా రాకుండా మేబీ ఆయన డిఫరెంట్గా ట్రై చేయాలనిపించినప్పుడు ఆయన మేబీ మారుస్తాడేమో లుక్స్. ఒకప్పుడు విజయ్ గారి లుక్స్ ఇప్పుడు విజయ్ గారి లుక్స్ ఒకలాగే ఉన్నాయా? లేవు కదా. ఒకప్పటి లుక్స్ వేరు, ఇప్పుడు లుక్స్ వేరు కదా, కంప్లీట్గా డిఫరెంట్ కదా. అసలు లియోలో ఆయన లుక్స్కి ఒకప్పుడు స్టార్టింగ్లో ఆయన ఈ పోకిరి ఒకడో సినిమాలన్నీ రీమేకులు చేసుకుంటూ ఉండే టైంలో ఉన్నాయేటి? లేవు. సో ఆ ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ అండ్ డేస్ అనేవి గడుస్తూ ఉన్న కొద్దీ ఆ లుక్స్ అనేవి మారుతాయి, వీళ్ళు మారుస్తారు, ఉంటాయి అవన్నీ కూడా. సో ఫస్ట్ ఈయన ఏజ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఈయన ఈ సినిమాలు చేస్తున్నాడు, ఇప్పుడు మాత్రమే చేయగలడు ఈ సినిమా. రజనీకాంత్ గారి ఏజ్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి జంజీ సినిమాలు తీస్తానంటే అవ్వదు కదా. అందుకే ఆయన ఇప్పుడే తీస్తున్నాడు, ఆయనకు అదే కుదురుతుంది. అండ్ ఆ సినిమాలకు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఫేస్, ఆ లుక్స్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. సో దాని గురించి అసలు పాయింట్ అవుట్ చేయకూడదు అసలు, అది ఏవో చేశారు. సో దాని గురించి కిరణ్ అబ్బోర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు యాక్చువల్లీ. సో పక్క రాష్ట్రం నుంచి హీరో వచ్చినప్పుడు అలా తక్కువ చేసి మాట్లాడొద్దని చెప్పి, సో అది బాగా వైరల్ అయింది అండ్ చాలా బాగా హెల్ప్ అయింది కూడా. అండ్ అంటే యూనో అంటే ఒక రకంగా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే బిల్డ్ అయింది డెఫినెట్గా కిరణ్ గారి మీద, అదైతే ఉంది. అండ్ యూనో ఓవరాల్గా థింగ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సినిమాలో ఉన్న కంటెంటే మ్యాటరు. బట్ సినిమాలో ఉన్న కంటెంట్తో పాటుగా కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ కాంట్రవర్సీలు కూడా తోడవుతున్నాయి. ఇప్పుడు డ్యూడ్ సినిమా ఉంది, డ్యూడ్ సినిమాకి ఈ కాంట్రవర్సీ వల్ల వచ్చిన మైలేజ్ ఇంకొక 5% ఎక్కువే ఉంది తెలుసా. అది పాయింట్ ఇక్కడ యాక్చువల్లీ. సో ప్రదీప్ గారికి ఆ సాఫ్ట్ కన్సర్న్ వచ్చింది. అండ్ ఆయన కూడా తర్వాత వెళ్ళి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని, నాకు ఇది అలవాటే, నేనేం ఫీల్ అవ్వలేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు వినబడుతూనే ఉన్నాయి నాకు, సో నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. సో అది ఆయనకి మంచిగా జరిగింది యాక్చువల్గా. ఆయన అట్లాంటి ఒక రియాక్షన్ ఇచ్చేసరికి ఇంకా అది మంచిగా జరిగింది ఆయనకి. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయినాయి ఆయన విషయంలో కూడా. ఇటు కిరణ్ గారు అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఈయన విషయంలో అలాంటి కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో ఇలా ఉంది సిచ్యువేషన్. సో మొత్తం ఇప్పుడు ఏంటంటే బేసిక్గా 4 సినిమాలు రిలీజ్ యాక్చువల్లీ. డూడు, కే ర్యాంపు, మిత్రమండలి తెలుసు కదా, 4 కామెడీ సినిమాలే. సో అది చూడాలి మరి ఏమవుతుందో. బట్ ఓవరాల్గా నా పాయింట్ అయితే ఒకటే,
థియేటర్స్ ఇష్యూలో అయితే మాత్రం అసలు కిరణ్ అబ్బోరం గారు పాయింట్అవుట్ చేసింది ఏదైతే ఉందో అది అసలు తప్పే కాదు. డెఫినెట్గా అది వాస్తవమే, అందులో నో డౌట్. అంటే డెఫినెట్గా అక్కడ అన్ఫేర్ జరిగింది కాబట్టి మాట్లాడారు అంతే. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇక్కడ అంత ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి అక్కడ ప్రియారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు అన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ కూడా ప్రియారిటీ ఇవ్వడం కొద్ది గొప్ప తగ్గించాలి కదా. సో అది పాయింట్. ఇప్పుడు లవ్ టుడే సినిమా ఉంది. లవ్ టుడే సినిమా విషయానికి తీసుకుంటే లవ్ టుడే సినిమాకి ఇక్కడ రిలీజ్కి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చారు. అక్కడ బేసిక్గా పెద్ద హిట్ అయింది, సో అందుకే ఇక్కడ ఇచ్చారు అనుకుందాం. కూడా ఇక్కడ హిట్ అయింది కదా, ఇక్కడ హిట్ అయిన దాన్ని అక్కడ ఇవ్వడానికి మటుకు ఎందుకు వాళ్ళకి చేతులు రావట్లేదు? సో అది కదా క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మటుకు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఈజ్ ఆల్సో గుడ్ ఫిల్మ్, బట్ అక్కడ రాలేదు. ఇక్కడ మంచి టాక్ వచ్చింది, బట్ అక్కడ థియేటర్లు ఇవ్వలేదు. అక్కడ లవ్ టుడేకి మంచి టాక్ వచ్చింది, ఇక్కడ థియేటర్లు ఇచ్చాం. సో అది క్వశ్చన్ అనమాట ఇక్కడ. అట్లాగా ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల ఎప్పుడూ కూడా కొంచెం అది నడుస్తూ ఉంటుంది అబ్బా. ఎండ్ ఆఫ్ ది డే ఇండస్ట్రీకి అయితే బిజినెస్సే కావాలి. ఇప్పుడు మైత్రి వాళ్ళైనా, దిల్ రాజు గారైనా, ఎవరైనా సరే బిజినెస్ ఏనబ్బా. ఇప్పుడు ఒక పాయింట్ అయితే ఉంటుంది, దిల్ రాజు గారి బ్యానర్ ఏదైతే ఉందో, వాళ్ళ నైజాం డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ హవానే నడవాలని వాళ్ళకు ఉంటుంది. సో మైత్రి వాళ్ళు మధ్యలో దూరుతూ ఉంటే వాళ్ళకి నచ్చదు. సో అప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం వాళ్ళు కొంచెం అట్లా రాజకీయాలు చేస్తుంటారు ఆ మధ్యలో అనేది ఇన్సైడ్ టాకు. సో ఒకటి ఉంది అంటే మనం 100% నిజమని మాట్లాడుకోలేం కాబట్టి ఇట్లా జరిగి ఉండొచ్చు అనే పాయింటే మాట్లాడుకోగలం. సో అలా జరుగుతూ ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. సో మరోపక్క వీళ్ళు స్టెబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే డైరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆల్రెడీ పాతుకుపోయిన పేర్లు తలకైలు కొన్ని ఉన్నాయి కాబట్టి అట్లా కాకుండా వయా డబ్బింగ్ మనం దిగుదాం అన్నట్టుగా కొంతమందికి ఉంది. ఇట్లా మైత్రి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. మేబీ ఇప్పుడు సితారా కూడా లోకాతో రీసెంట్గా మంచి హిట్ కొట్టింది తెలుగు డబ్బింగ్లో, మేబీ వాళ్ళు కూడా అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇండస్ట్రీలో ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్సే తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా, మళ్ళీ మొదటికే వచ్చినా కూడా ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ అయ్యేది ఈ మధ్యలో ఉన్న బిజినెస్ అనే ఆస్పెక్ట్కి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అది ఎండ్ ఆఫ్ ది డే అది లాజికల్గా రైటే. బట్ ఏమంటే కొంతమంది సఫర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది అపోజ్ చేస్తారు. ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఇది నా వెర్షన్, నా ఒపీనియన్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్, ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కింద సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ సెకండ్ మైత్రి మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బాయ్.